హాయ్ అండి. నమస్తే. ప్రతి టెంపుల్‌లో ఒక అద్భుతం ఉంటుంది. కొన్ని దేవుని శక్తితో విశ్వాసం పెంచుతాయి. మరికొన్ని సైన్స్‌కి ఛాలెంజ్ చేస్తాయి. మనకు తెలిసిన చదువులు, టెక్నాలజీ, మిషన్స్ ఈ టెంపుల్ ముందు సరిపోవడం లేదు. ఇప్పుడు మనం లేపాక్షి టెంపుల్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. లేపాక్షి అంటేనే ఓ శిల్ప సౌందర్య మాలికం. అద్భుతమైన శిల్ప సంపద, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికి నిలయం ఈ ఆలయం. చెక్కు చెదరని నైపుణ్య చిత్రాలు, భారీ నంది విగ్రహం, 7 అడుగుల శివుడు, గాలిలో వేలాడే స్తంభం ఇలాంటి ఎన్నో ఆకర్షణీయాలు ఈ ఆలయం సొంతం. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం చుట్టూ పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి. లేపాక్షి ఆలయం హిందూపురం పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. లేపాక్షి ఆలయంలో కొలువైన శివుడిని వీరభద్రుడుగా కొలుస్తారు. వీరభద్రుడు ఉన్న గుడిను కూర్మశైలం అంటారు. స్కంద పురాణాల్లో శివుడికి ముఖ్యమైన 108 క్షేత్రాలలో ఒకటిగా ఈ లేపాక్షి పాపనాశనం పేరుతో ఈ ఊరు ప్రస్తావన ఉందని చెబుతారు. పురాణాల ప్రకారం అగర్ష్య మహర్షి ఇక్కడ దేవాలయాలు నిర్మించారని చెబుతారు. అయితే చరిత్ర ప్రకారం చూసుకుంటే 16వ శతాబ్దంలో విజయనగరాన్ని అచ్యుతరాయులు పరిపాలిస్తున్నప్పుడు ఆయన సోదరుడు వీరన్న ఈ గుడి కట్టించారు. 1533లో గుడి ప్రతిష్ఠ జరిగినట్లు శాసనాలు చెబుతున్నాయి. తన డబ్బు సరిపోక ప్రజలు పన్ను కట్టిన డబ్బుతో రాజు అనుమతి లేకుండా ఈ గుడి నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. తరువాత ఈ విషయం రాజుకు తెలిసి వాళ్ళని శిక్షించాడని, అందువల్ల ఇక్కడ కళ్యాణ మండపం సగంలో ఆగిపోయిందని చెబుతారు. కానీ ఈ కథకు శాసనాలు లేవు, నోటి మాటలే ప్రచారంలో ఉన్నాయి. లేపాక్షి అన్న పేరు ఎలా వచ్చిందో అని చాలా రకాలుగా చెప్పుకుంటారు. సీతాదేవిని రావణుడు తీసుకెళ్తుంటే ఆవిడను కాపాడబోయి గాయపడ్డ జటాయువుని చూసి శ్రీరామచంద్రుడు లేపక్షి అని పిలిచాడని, అందుకే ఆ స్థలానికి లేపక్షి అని పేరు వచ్చిందని చెబుతుంటారు. మరో కథ ప్రకారం చూస్తే ఆలయం నిర్మించిన విరూపాక్ష రాజు అనుమతి లేకుండా ఆలయం నిర్మాణం చేపట్టాడని, రాజు విధించబోయే శిక్ష తనకు తాను విధించుకొని తను 2 కళ్ళను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణం వైపు విసిరికొట్టాడట. అలా కళ్ళను విసిరగొట్టే ఆనవాలుగా అక్కడి గోడలపై ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లేపము, అక్షి అనే పదాల ద్వారా లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు. లేపాక్షి అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది భారీ నంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నందిగా దీన్ని చెబుతారు. ఒకే రాయిని తొలగించి ఈ నందిని చిత్రించారు. ఎంతో పెద్ద శిల్పం అయినా 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే ఆరు బయట 7 పడగల నస కింద ఉన్న శివలింగం ఈ దేవాలయం మరో ప్రధాన ఆకర్షణ. లేపాక్షిలో ఒక వేలాడే స్తంభం గురించి బాగా ప్రచారం ఉంది. ఆ గుడిలో అన్ని స్తంభాలు నేలకు ఆనుకొని ఉంటే ఆ ఒక్క స్తంభం మాత్రం కింద ఆనుకోకుండా ఉంది. ఆ స్తంభాన్ని పావు అంగుళాల భాగం ఖాళీ ఉంటుందట. ఎందుకంటే ఏ కారణం చేతనైనా అంటే భూకంపం, సునామీ వలన స్తంభాలు స్థానభ్రంశం కలిగి ఆ సమయంలో ఆ వేలాడి స్తంభం నేలకు ఆనుకొని ఏ ఒక్క స్తంభం కూడా పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట. ఇదలా ఉండగా పూర్వం బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ పరీక్ష పేరుతో దానిని పక్కకు లాగినప్పుడు పైన కప్పు కూడా కొంచెం కదిలిందట. ఇక చరిత్రకారులు అయితే గుడి నిర్మించిన కొన్ని 100 ఏళ్ల సంవత్సరాల క్రితం భూమి కృంగడం వల్ల స్తంభం కొద్దిగా గాలిలో ఉండటం కనిపిస్తుంది. కానీ ఆ స్తంభం కొద్ది భాగం మాత్రం నేలను ఆనుకొని ఉంది. పేపర్ కానీ, బట్ట కానీ ఆ స్తంభం కింద నుండి పూర్తిగా లాగలేరు. లేపాక్షి గుడి లోపల తల ఎత్తి పైకి చూస్తే రంగురంగుల బొమ్మలు కనిపిస్తాయట. దాదాపు 500 సంవత్సరాల శిల్పాలు చిత్రీకరించారట. ఇటువంటి చిత్రాలు మరెక్కడ లేవట. ఇలా ఉంది కాబట్టే ఆ లేపాక్షి టెంపుల్ బాగా విశిష్టతను తెలియజేస్తుందని అక్కడి వారి నమ్మకం. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.